హాయ్ గైస్, క్రికెట్ అనేది గణాంకాలకు సంబంధించిన ఆట కాబట్టి అప్పుడప్పుడు ఒకే రకమైన గణాంకాలు చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే గణాంకాలు మాత్రం క్రికెట్ అభిమానులకు ఫీజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. ఈ గణాంకాల ముందు యాదృచ్ఛికం అనే మాట చిన్నపోతుంది, అంతలా ఆశ్చర్యపోలు చేస్తున్నాయి ఈ గణాంకాలు. ఇక వివరాల్లోనికి వెళ్తే ఈ ఏడాది జరిగిన మహిళా ఐపీఎల్ అదేనండి WPL, తాజాగా నిన్న ముగిసిన ఐపీఎల్కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చి 15 జరిగిన WPL ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు RCB జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ ఒక ఆసీస్ కెప్టెన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో RCB బౌలర్ల దాటికి ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఛేదంలో RCB సైతం తలబడిన మరో 3 బంతులు మిగిలిండగానే విజయ తీరం చేరగలిగింది. ఈ మ్యాచ్లో RCB 8 వికెట్ల తేడాతో జయకేతం ఎగరవేసింది. ఫలితంగా భారతీయ ప్లేయర్ అయిన స్మృతి మందాన నేతృత్వంలో RCB తొలిసారి టైటిల్ కైవసం చేసుకుంది. IPL 2024 ఫైనల్లోనూ అలాగే నేను జరిగిన పురుషుల IPL ఫైనల్లోనూ కొన్ని విషయాలు అచ్చుకుతున్నట్లు అలానే జరగడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది. KKRతో నేను జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ కెప్టెన్ అదేనండి ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలిత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మహిళా IPLలోనూ అలాగే ఆసీస్ కెప్టెన్ మెగ్లానింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. IPL ఫైనల్లో కమిన్స్ ప్రత్యర్థి భారత ఆటగాడు శ్రేయసర్ కాగా, నాటి WPL ఫైనల్లోనూ ఆసీస్ కెప్టెన్ ప్రత్యర్థి భారత ప్లేయర్ మందన. IPL 2024 ఫైనల్లో తొలిత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 110 పరుగులు చేసి ఆలౌట్ కాగా, నాటి WPL ఫైనల్లోనూ టాస్ గెలిచి ఢిల్లీ 18.3 ఓవర్లు 110 పరుగులకి ఆలౌట్ అయింది. IPL ఫైనల్లో భారత్ ప్లేయర్ అయిన శ్రేయస్ ఆసీస్ కెప్టెన్ నేతృత్వం సన్ రైజర్స్ను 8 వికెట్ల తేడాతో ఓడగొట్టగా, WPL ఫైనల్లోనూ ఆసీస్ కెప్టెన్ అయిన మెగ్లానింగ్ నేతృత్వంలో ఢిల్లీని భారత ప్లేయర్ సారథ్యంలో ఉన్న RCB అదే 8 వికెట్ల తేడాతో ఓడగొట్టింది. ఇన్ని విషయాలు ఈ ఏడాది WPL మరియు IPLకు పోలికొనడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.